దేవి చెప్పిన దేవీ వ్రతాలు పూజలు. నగోత్తమ, ఇంకా ఇప్పుడు స్త్రీ పురుషులు ఆచరించవలసిన దేవీ వ్రతాలు వివరిస్తాను, ఆలకించు. అనంత తృతీయం, రసకళ్యాణిని, అర్ధనందాకరం అని 3 ప్రధాన వ్రతాలు ఉన్నాయి. శుక్రవారం వ్రతం, కృష్ణ చతుర్దశి వ్రతం, భౌమవార వ్రతం, ప్రదోష వ్రతం ఇవి కూడా ముఖ్యమైన వ్రతాలే. ప్రదోష వేళలో శివుడు పార్వతితో కలిసి ఆనంద నృత్యం చేస్తాడు కనుక ఆ సమయంలో దేవీ వ్రతం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. రోజంతా ఉపవాసం ఉండి ఈ వ్రతం చేయాలి. సోమవార వ్రతం ఒక్కటి నాకు చాలా ప్రీతికరమైనది. పగలంతా ఉపోషం ఉండి దేవీ పూజ చేసి రాత్రిపూట భోజనం చేయాలి. సరే, నవరాత్రద్వయం నాకు అత్యంత ప్రీతికరమైన వ్రతమని వేరే చెప్పాలా? ఇలా చాలా వ్రతాలు ఉన్నాయి. ఈ నిత్య నైమిత్తిక వ్రతాలను దీక్షతో చేసి నన్ను ఆనందింపజేసిన వారికి నా సౌయుజ్యం కరతలామలకం. ఇంకా నాకు ప్రీతి కలిగించే రకరకాల ఉత్సవాలున్నాయి. డోలోత్సవం, శయనోత్సవం, జాగరణోత్సవం, రథోత్సవం, దమనోత్సవం, పవిత్రోత్సవం ఇలా చాలా ఉత్సవాలు ఉన్నాయి. వీటిని భక్తి శ్రద్ధలతో చేయాలి. వీటిలో భాగంగా సువాసిని పూజ, కుమారి పూజ వటుకార్చనలో నిర్వహించాలి. వారందరినీ నన్నుగా భావించి అర్చించాలి. విత్తసాట్యం సుతారము పనికిరాదు సుమ. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను జరిపించేవారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. వారి యోగక్షేమాలు నేను చూస్తూ ఉంటాను. నగరాజ, నాకు ఏవేవి ఇష్టమో, ఎలా నన్ను ప్రసన్నరాలని చేసుకోవచ్చునో నీకు తెలియజెప్పాను. ఈ రహస్యాన్ని నువ్వు ఎవరికి పడితే వారికి చెప్పకు. శిష్యుడు కానివాడికి, భక్తుడు కానివాడికి అస్సలు చెప్పకు. హిమగిరీంద్ర, పూజా విధానం విను. బాహ్య అంతర భేదాలతో నా పూజ 2 విధాలు. ఇందులో బాహ్య పూజ మళ్ళీ 2 విధాలు. వైదికీ పూజ, తాంత్రికీ పూజ. వైదికీ పూజలో మూర్తి భేదంతో మరి 2 విభాగాలున్నాయి. వేద పారాంగులైన వారే వేద దీక్ష సమన్వితులై వైదికీ పూజ చేయాలి. వేదాధ్యయనం చేయని వారు వేదంలో చెప్పబడిన దీక్షను స్వీకరించి తాంత్రిక మార్గంలో పూజ చేయాలి. ఇది తాంత్రికీ పూజ. ఈ పూజా రహస్యం తెలుసుకోకుండా తారుమారు చేస్తే పతనం తప్పదు. ప్రథమ గణ్యమైన వైదికీ పూజను మరింత వివరిస్తాను, తెలుసుకో. ఇంతకు ముందే నా విరాట్ రూపాన్ని చూశావు కదా నువ్వు. అనంత శీర్షం, అనంతనయనం, అనంత చరణం, సర్వశక్తి సమాయుక్తం, పరాత్పర ప్రేకరం. ఆ రూపాన్నే పూజించాలి, నమస్కరించాలి, ధ్యానించాలి, స్మరించాలి. ఇది వైదికీ పూజ స్వరూపం. శాంత స్వభావుడవై, సమాహిత మనస్కుడవై, దంభాహంకార రహితుడవై వైదికీ పూజను, దాని నిర్వాహకులను శరణు వేడుకో. ఆ విరాట్ రూపాన్నే మనసులో దర్శించు, జపించు, ధ్యానించు. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించు. యజ్ఞాలు చెయ్యి, తపస్సు చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి. వీటితో నన్ను ఆనందింపజేసి నా అనుగ్రహాన్ని పొంది భవబంధ విముక్తుడివై మోక్షం పొందు. నా భక్తులను నేనే గుర్తుపట్టగలను. వారిని ఉద్ధరించడంలో జాగు చేయను. కర్మయుక్తమైన ధ్యానానికి, భక్తియుక్తమైన జ్ఞానానికి నేను తేలికగా దొరుకుతాను. అంతేగాని కేవలం కర్మానుష్ఠానికి లొంగను. ధర్మం వల్ల భక్తి ఆవిర్భవిస్తే భక్తి వల్ల పరం లభిస్తుంది. శృతి స్మృతులను చెప్పినదే ధర్మం. ఇతర శాస్త్రాలు, గ్రంథాలు చెప్పేది ధర్మభాసం మాత్రమే. సర్వజ్ఞతము, సర్వశక్తిమత్యము కలిగిన నా నుంచే వేదం ఆవిర్భవించింది. నాకు అజ్ఞానం లేదు కనుక నా నుంచి ఆవిర్భవించిన వేదానికి ఏ విషయంలోనూ అప్రమాణత్వం ఉండనే ఉండదు. అన్నింటికీ అదే ప్రమాణం. వేద ప్రతిపాదితాలైన అర్థాలనే గ్రహించి మనుప్రభృతులు స్మృతులు రచించారు కనుక అవి ప్రమాణాలే. అయితే కొందరు కొన్ని సందర్భాలలో తంత్ర గ్రంథాలు చెప్పిన ధర్మాలను ప్రమాణాలుగా ఉగ్గడిస్తుంటారు. కానీ వేదవేత్తలు వాటిని పరిగణించవలసిన అవసరం లేదు. తంత్రాది శాస్త్రకర్మలకు సర్వజ్ఞత్వం లేదు కనుక వారు చేసే ధర్మ నిర్ణయాలు అజ్ఞాన దోషదుష్టాలు, అప్రామాణికాలు. అందుచేత ముముక్షు ధర్మం తెలియాలి అంటే వేదం ఒక్కటే ఆశ్రయనీయం. అది రాజాజ్ఞ వంటిది. దానికి ఎన్నటికీ తిరుగులేదు. నేను సర్వేశ్వరిని,
నా ఆజ్ఞ వేదం. దానిని రక్షించడానికి, అమలుపరచడానికి బ్రాహ్మణ క్షత్రియ జాతులను సృష్టించాను. అందుచేత వేదరూపమైన నా ఆజ్ఞను మానవులెవ్వరూ తిరస్కరించడానికి వీలులేదు, అతిక్రమించడానికి వీలులేదు. ఇది రహస్యం. ధర్మానికి గాని జ్ఞాని కలిగి అధర్మానిది పైచేయి అయినప్పుడల్లా నేను ఆయా అవతారాలు ధరించి ఆవిర్భవిస్తూ ఉంటాను. దేవదైత్య విభాగం కూడా ఇందుకోసమే. వేద ధర్మాన్ని అనుష్ఠించని వారిని, అవమానించిన వారిని శిక్షించడానికే అతి భయంకరమైన నరకాలను సృష్టించాను. వాటి పేరు వింటేనే చాలా భయం కలిగేట్టు సృష్టించాను. వేద ధర్మాన్ని కాదని అన్యధర్మాలను ఆశ్రయించిన వారిని పరిపాలకుడు శిక్షించాలి, దేశ బహిష్కారం విధించాలి. బ్రాహ్మణులు అటువంటి వారితో సంభాషించకూడదు, పంక్తి బాహ్యులను చేసి వెలివేయాలి.